బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగానే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఫోక్సో కేసులో 20% మంది నిందితులు 20 ఏళ్లలోపు వాళ్లే ఉంటారని అన్నారు. ఏదో నా ఆలోచన అనే కన్నా సమాజ బాధ్యత అని అనిపించి, ఎందుకంటే హోమ్ మినిస్టర్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను. పోక్సో యాక్ట్లు చూశాను, పోక్సో కేసెస్ చూశాను, నిర్భయ చట్టాల దగ్గర నుంచి చూశాను. ఈ 498 కేసులు ఇవన్నీ అంటే కామన్ అయిపోయింది. కానీ నన్ను బాగా బాధించింది, అదేవిధంగా మనసుకు కదిలించిన పరిస్థితి ఏంటంటే, ఏదో చిన్న క్షణికావేశం, ఏదో ఒక వెనకాల నుంచి ఒక స్టూడెంట్ వెనకాల నుంచి ప్రోత్సహించడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రేమ అన్న ఒక చిన్న ముసుగు, దానిలో భాగంగా చాలా మంది ఏమీ తెలియని వయసులో ఏదో ఒక తప్పు చేసి ఈ పోక్సో చట్టాలకి, మామూలు నిర్భయ యాక్ట్లకి బలైపోయి సుమారుగా 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి, జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి నుంచి ఈరోజు డెఫినెట్ గా యాక్ట్ల మీద అవగాహన, చట్టాల మీద వాళ్ళకున్న అవగాహన కల్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిసారిగా ముందు అబ్బాయిలకి కావాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం. దాని నేను ఆలోచన వచ్చిన వెంటనే బాక్షి గారికి, మన సిపి గారికి చెప్పిన వెంటనే, మేడం ఇది చాలా సరైన నిర్ణయం, ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి, ఒక ప్రోగ్రామ్ పెడదామండి అని చెప్పి విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్షి గారికి, సిపి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దీనికి సహకరించిన మా అసిత గారికి, అదేవిధంగా మన లతా మాధురి గారికి, అదేవిధంగా మా ఏసీపీస్, డీసీపీస్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత, అమ్మ నేను ఒకసారి వస్తాను, అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకి తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యానో అనిపించింది. బట్ గాడ్స్ గ్రేస్, ఇలాంటి ఇంటలెక్చువల్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గనిర్దేశకాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి సైన్స్, గుడ్ సైన్. దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది. నాకైతే చాలా పెద్ద కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది. నేను ఎంఎస్సీ చేయడానికి ఒక్క ర్యాంకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయి నాకు గీతం కాలేజ్ వచ్చింది. ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎంఏ లిటరేచర్ మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీని వెళ్ళి కూర్చొని వచ్చింది దాన్ని. అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావడం అన్నది ఆసమాషి విషయం కాదు. అటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి వడపోచ్చినట్టుగా ఈరోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా, ఐ థింక్ సో, అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అచ్యుతాపురంలో లంక శంకర్రావు అనే వ్యక్తి ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీసులో తన భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు కావడంతో తీవ్ర ఆవేదన చెందిన నిరసనకు దిగాడు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎవరికి దూకిస్తానని ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలానికి చెందిన గొర్ల ధర్మవరం గ్రామానికి చెందిన లంక హరినాగ శంకర్రావు అనే రైతు అచ్యుతాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే లంక ధర్మవరం గ్రామానికి చెందిన రైతు ఎంఆర్ఓ ఆఫీసులో తనకున్న భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది వేరే వ్యక్తులకి పేరు మీద రికార్డులు మార్పీ చేశారని, ఆ భూమి నాది అని తన పేరు మీద ఉన్న భూమిని వేరే వ్యక్తికి ఎలా మారుస్తారని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తనను పట్టించుకోలేదని, తన భూమి వేరే వ్యక్తి పేరు మీద నుంచి నా పేరు మీదకి రికార్డులు మార్చండి అని అడిగినందుకు ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది నన్ను లంచం డిమాండ్ చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే తనకున్న భూమి తన పేరు మీద రికార్డులు మార్చాలని, లేదంటే సెల్ టవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ఆరోపిస్తున్నాడు. మీడియా వారికి తెలియజేయగా ఈ విషయం అంతా సివిల్ మ్యాటర్ అయ్యింది. అయినప్పటికీ కూడా మన ఆర్ఓఆర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు విషయంలో మేము త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి
ఈ రోజు ఆర్డీఓ గారి దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నాయో ఆయన తీసుకెళ్లి ఆర్డీఓ గారికి మాట్లాడించి ఆ ఆర్ఓఆర్ అప్పీల్ అనేది ఇమ్మీడియట్ గా ప్రాసెస్ లో తీసుకొచ్చి అది విత్ ఇన్ షార్ట్ టైమ్ లో బోత్ పార్టీస్ నోటీసులు ఇచ్చి అది క్లోజ్ చేయించడానికి తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము చేయగలిగిందంతా చేస్తామండి. అలాగే ఇంకా ఆయనకి 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అలా హౌస్ సైట్ విషయం ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఈ విషయంలో కూడా మేము క్షేత్ర పరిశీలన చేసి ఆ భూమి మీద ఏదైతే వాస్తవం ఉందో ఆ రికార్డులతో సహా ఈ భూమి మీద ఉన్న ఆస్పెక్ట్స్ ని కూడా మేము అన్ని ఇన్స్పెక్ట్ చేసి దీని మీద పూర్తి నివేదికని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి. ఈ విషయంలో మన పోలీసు వారి సహాయం కూడా తీసుకొని ఎవరైతే అపోనెంట్ పార్టీ ఉన్నారో వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ రికార్డులు కూడా వెరిఫై చేసి జెన్యూనెస్ బట్టి మేము ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొంటే వారిపై అసభ్య ప్రవర్తన కారణంగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగవరపురం మండలంలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది. ఏంటంటే ఆ రోజు 12వ తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో 12 ఏప్రిల్ సందర్భంగా ఒక మన రిపోర్టేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో పద్దేశం పండుగ ఉంది, దానికి డాన్స్ వేవ్ డాన్స్ చేసుకోవడానికి నిర్వహించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పీ గారిని సిఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే 12వ తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవింద్ ఒక పాటకి డాన్స్ వేసాడని అసభ్యంకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడు కట్టారంటే 12వ తారీఖున జరిగితే 14వ తారీఖున 2 రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటిబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు. ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈ రోజు నిజంగా ఈ డాన్స్ బేబీ డాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సిఏ గారు కూడా ఇవ్వడం జరిగింది, స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసభ్యకరంగా డాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు. ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంట వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు గారి పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ 3 కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారండి డాన్స్ చేసేటప్పుడు. మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా. అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం, మరి డాన్స్ బేబీ డాన్స్కే పర్మిషన్ ఇచ్చారు. మరి డాన్స్ బేబీ డాన్స్ వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి 2 రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను. అలాగే రెండోది మరి నోకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రూరల్కి సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా 29వ తారీఖు 3వ నెల మార్చిలో నోకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పీ గారు సిఏ గారు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా మరి కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే 29 మార్చిలో 29వ తారీఖు జరిగితే 15/4 నిన్న కాక మొన్న అంటే 17 రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు. ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డాన్స్లు ఏమి వేయలేదు స్టేజ్ మీద. ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి 17 రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను. స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడనే డాన్స్ చేసే పోలీసులు కూడా ఉన్నారు. ఎవరైతే కే బాబురో అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు 2-3 కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి మేరకు ఈ రోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది. మొన్న చూస్తే నిన్నగాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి 1 గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోబెట్టారు. అది కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగా ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి అయిన పాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు. ఒకటే అడుగుతున్నా ఈ రోజు అయిన పాత్రుడిని కానీ ఈ రోజు ప్రజలు కూడా ఇవ్వాలి. ఇదే స్పీకర్ అయిన పాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగంగా డాన్స్ వేయలేదని చెప్పుడుతా. అప్పుడేం కేసులు ఎవరో పెట్టలేదే, కేసులు లేవే. విశాఖలో శ్రీ చైతన్య కాలేజీ
విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఏడుస్తూ కనిపించాడని కాలేజీ అసోసియేట్ డీన్ వీర్రాజు తెలిపారు. విద్యార్థి హోమ్ సిక్ కు గురయ్యాడని అతని తల్లిదండ్రులకు చెప్పగా వారు వచ్చి కెరీర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారన్నారు. 13వ తారీఖున వేదాంత కార్తికేయ అనే అబ్బాయి శ్రీ చైతన్య కాలేజ్ లో జాయిన్ అవడం జరిగిందండి. మా కాలేజ్లో సో జాయిన్ అయిన దగ్గర నుంచి అబ్బాయి కొంచెం హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాడు. అది మనం అబ్జర్వ్ చేసాము. పేరెంట్స్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నప్పుడు తను బాధపడడం జరిగింది. పేరెంట్స్ కూడా వచ్చారు, మనం పిలిచినప్పుడల్లా వచ్చారు, మోటివేట్ చేశారు, కెరియర్ గురించి ఇంపార్టెన్స్ చెప్పారు, జాగ్రత్తగా ఉండాలి నాన్న అని చెప్పారు. అన్ని విషయాలు పేరెంట్స్ అయినా మేమైనా సరే ఏదైనా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఒక ఆలోచనతోనే మనం మాట్లాడుతూ మాట్లాడాము. సో పేరెంట్స్ నిన్న మధ్యాహ్నం కూడా పిల్లలు భోజనం చేసేటప్పుడు పిల్లవాడు కొంచెం ఏడవడం జరిగింది. అది మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ గారు అబ్జర్వ్ చేసి మాట్లాడారు. పేరెంట్స్ కూడా కబురు పెట్టారు. నిన్న రాత్రి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఆ పేరెంట్స్ కూడా పిల్లవాడితో కెరీర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. అన్ని విధాలుగా సైకలాజికల్ గా ఫిజికల్ గా పేరెంట్స్ మాట్లాడారు, పిల్లవాడితో మాట్లాడడం జరిగింది. సో మేము కూడా ఏంటంటే బాబు కొంచెం హోమ్సిక్ గా ఫీల్ అవుతున్నాడు, ఒక 2 days తీసుకెళ్ళండి అనే విషయాన్ని కూడా మనం మా ఏవో గారు ఆ పేరెంట్ కి చెప్పడం జరిగింది సార్. ఉదయం టిఫిన్ చేశాడు, ఫ్రెండ్స్ తో టిఫిన్ చేశాడు, దగ్గర క్లాస్ లో కూర్చున్నాడు. ఈ స్కావెంజర్స్ క్లీనింగ్ పర్పస్ లో గేట్ ఓపెన్ చేసే ఈ టైంలో ఏంటంటే రావడం, ఈ దురదృష్టకరమైనది జరిగిపోవడం, మనకు బాధను మిగిలింది సార్, జరిగింది సార్. ఇది మనం వివరించలేనిది, చెప్పలేనిది సార్, అందరికీ బాధే సార్. లేదు సార్, చాలా తప్పు సార్. అది ఒక బాధలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు ఇంకా బాధను కలిగిస్తాయి సార్. సో ఆ అబ్బాయి చక్కగా ఉదయం వచ్చాడు, టిఫిన్ చేశాడు, పిల్లలతో వాళ్ళ క్లాస్మేట్స్ తో ఉన్నాడు, చక్కగా క్లాస్ లోనే ఉన్నాడు. అర్ధరాత్రి నుంచే తనను తమ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 50 మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలో నిజాలు నిగ్గు తేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. తొవ్వి తీయాలా కనుక నేను వస్తున్నా అని నేను చెప్పా. ఈ రోజున అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను, మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని, ముఖ్యమైనటువంటి నాయకులను, కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులకు పైగా, అందులో 3 సిఐ స్థాయి అధికారులు, చంద్రగిరి డిఎస్పీ గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా. నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు, నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు, మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని,
తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది. ఉదయం నుంచి నేను, మా గురుమూర్తి గారు, మా నారాయణ స్వామి గారు, అలాగే మా ఎమ్మెల్సీ గారు, రోజా గారు ఈ 5 మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం 8 గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం. వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అని పదే పదే చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. మే 20 అఖిల భారత సమ్మె జయప్రదం చేయండి. అఖిలపక్ష కార్మిక సంఘాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు మే 20న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల హక్కుల కోసం ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టడం లేదు. 2014లో ఒక్కసారి మాత్రమే లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేబర్ కాన్ఫరెన్స్ జరగలేదు. కనీస వేతనాలు ఊసు లేదు. అలాగే ఇతర కార్మిక చట్టాలు ఏవి అమలు చేయట్లేదు. కానీ ఇప్పుడు 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క జన్మతః హక్కైన సమ్మె హక్కును రద్దు చేయాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వర్గం సహించకూడదు. కార్మికులు అనే వాళ్ళకి కనీస వేతనం, గౌరవంగా బతికే హక్కు, అన్ని రకాలుగా జీవించే హక్కు ప్రతి కార్మికుడికి ఉంది. సంపదను సృష్టిస్తున్నది కార్మికులే. ఆ కార్మికుల యొక్క హక్కుని కాలరాసే విధంగా, వాళ్ళని బానిసలుగా చేసే విధంగా, మొత్తం కార్మిక వర్గాన్ని సంఖ్యలతో బిగించే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చారు. పని గంటలు పెంచారు. కనీస వేతనాలు ఊసలేదు. సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నారు. ఆ పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే అడిగే దిక్కు లేదు. ఇంతకు ముందు పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే వాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు జరిమానాతో సరిపెడుతున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలను నాశనం చేస్తున్నారు. మొత్తం పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా కార్మికుడు, కార్మికురాలు అనే వాళ్లను బతకనిచ్చే పరిస్థితే లేదు. పైగా ఉన్న హక్కుల్ని పూర్తిగా లాగేసుకునే ప్రయత్నం జరుగుతోంది. దానికి ఈ 4 లేబర్ కోడ్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఈ లేబర్ కోడ్స్ ఉంటే కార్మిక వర్గం అంతా బానిసలుగా మారుతారు. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని మే 20వ తారీఖున జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాన్ని 4 కోడ్లుగా తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టదాయకమైన లేబర్ కోడ్లు ఉన్నాయి. ప్రధానంగా ఆనాడు బ్రిటిష్ కాలంలోనే కార్మిక చట్టాల గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది 1926లో తెచ్చుకున్న దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు ఎవరైతే బడా కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అనుకూలంగా ఈరోజు చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేది పన్నాగాలు పన్నుతుంది. ఈరోజు 8 గంటల పనిదినం ఏదైతే ఉందో ఆ 8 గంటల పనిదినాన్ని ఆనాడు చికాగో నగరంలో ఇంచుమించు 16 గంటలు అనేది ఆ రోజు పని చేయించుకున్నారు. అదే పందాలో ఈరోజు బీజేపీ అనేది ముందుకు పోతుంది. దీనివల్ల కార్మికుల తాలూకు శ్రమని దోచుకొని యజమానులకి ఈరోజు దోచిపెట్టే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జేఏసీ తరఫున పెద్ద ఎత్తున మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు కూడా పాల్గొని ఈరోజు 3వసారి కూటమి ప్రభుత్వం అధికారం. చంద్రపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయం ప్రాంగణంలో ఉన్న షిరిడి సాయినాథుని విశేష పూజలు. ఆలయం వద్ద చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న
శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో బాబావారికి నిత్య అర్చనలతో ప్రారంభమై పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అలంకరణ అనంతరం విశేష పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు శంకర్ స్వామి తదితరులు అందజేశారు. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ పూర్వ సభ్యులు, కీర్తిశేషులు పీసా రమణ గారి భార్య రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు గారి ఆర్థిక సహాయంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో రమణ గారి కుటుంబ సభ్యులు పీసా రామారావు, పీసా రాము, కళ మరియు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, సభ్యులు నాగోతి తాతారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, సభ్యులు బంకవాసు, పొట్నూరి హరికృష్ణ, బోగవిల్లి రాము, పోతిన పైడిరాజు, ముఖ్య సభ్యులు పిల్లా పోతరాజు, పిల్లా తమ్మునాయుడు, పోతిన రాంబాబు, ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ తదితరులున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు ఈ రోడ్డు మీదుగా ఆటోలలో, కారులలో, వ్యాన్లలో, మోటార్ వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్న బాటసారులు, వాహన చోదకులు, ఎండలో ప్రయాణాలు సాగిస్తున్న వారందరూ చలివేంద్రంలో మజ్జిగ సేవించి సేద తీరుతున్నారని అన్నారు. శ్రీ దుర్గాలమ్మ ఆలయ జాతరగా శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఈరోజు పీసా వెంకటరామ గారి జ్ఞాపకంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ చేయడం వలన ఈ దారిలో వెళ్ళే బాటసారులందరూ ఇక్కడికి వచ్చి మజ్జిగ తీసుకొని కొంతసేపు సేవ తీర్చుకొని ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ అందరూ మజ్జిగ తీసుకొని సేవ తీర్చుకొని వెళ్తున్నారు. చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీకి పూర్వ శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు కీర్తిశేషులు పీసా రమణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఆలయంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత 4-5 సంవత్సరాల నుండి కూడా వేసవకాలం వచ్చిందంటే ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రంలో ప్రతిరోజు చల్లని మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వారానికి 2-3 రోజులు ఇక్కడ భక్తులు, దాతలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది.